హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లీలాకృష్ణ మ్యూజిక్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. మొన్న సండే మేము లక్కారం లెక్ ట్యాంక్ బండికి వెళ్ళామండి. అక్కడ ఎంట్రన్స్లో ఈ స్టాచ్యూ పెట్టారు. ఈ మధ్యనే పెట్టారండి ఇది కొత్తగా. ఫస్ట్ ఎంట్రన్స్లో వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. చాలా బాగుంది కదండి ఎన్టీ రామారావు గారి విగ్రహం. విగ్రహం వెనకాల పార్కు కూడా కట్టారండి. పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. అట్లాగే రైట్ సైడ్ మీరు చూస్తున్నారు కదా, అక్కడ పెద్ద హాల్ లాగా ఉంది. దీంట్లో ఫెస్టివల్స్ అప్పుడు ప్రోగ్రామ్స్ జరుగుతాయండి. అక్కడి నుంచి లోపలికి వచ్చేసాము. మా బాబు రాలేదండి. నేను, మా వారు, మా పాప ముగ్గురమే వెళ్ళాము. ఇదిగోండి ఇక్కడ కూర్చొని చక్కగా ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. మా బాబు ఇప్పుడు 10th క్లాస్ కదండి, వాడికి సండే కూడా స్కూల్ ఉంటుంది. అందుకని వాడిని స్కూల్లో దిగబెట్టేసి మేము ముగ్గురం వెళ్ళామండి. నేనైతే అక్కడ కూర్చోకుండా అట్లాగే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే మీకు ఒక ప్లేస్ చూపిద్దామని అనుకున్నాను. మేము తీసిన షార్ట్స్లో యముడికి మొగుడు మూవీ నుంచి ఒక షార్ట్ తీసాం, గుర్తుందా అండి? యమజాది. ఆ షార్ట్ మేము ఇక్కడే షూట్ చేసాము. అది చేస్తున్నప్పుడు అందరూ మమ్మల్నే చూస్తున్నారు. మాకు చాలా షై అనిపించింది. ఇదే అండి ఆ ప్లేసు. ఇక్కడే షూట్ చేసాము. ఇండోర్లో ఏమైనా తీసుకోవచ్చు, కానీ అవుట్డోర్లో షూట్ చేయడం అనేది చాలా కష్టం కదండి. ఎందుకంటే వాళ్ళందరూ మనల్ని చూస్తూ ఉంటారు. మనకు అస్సలు చేయబుద్ధి కాదు. మాకైతే కొంచెం అలవాటైంది కదండి, అంతగా షై అనిపించలేదు. మా పాప అయితే చాలా ఇబ్బంది పడింది. అక్కడి నుంచి ముందుకెళ్తే ఇక్కడ చూసారా రోప్ సైకిల్ అండి. నైట్ అయితే స్టార్ట్ చేస్తారు. చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు లకారంలోకి వెళ్ళినా కూడా ఇక్కడ నించొని వ్యూ చూస్తానండి. ఇక్కడ నుంచి చూస్తే చాలా బాగా కనపడుతుంది. పగలైతే ఇంత ప్రశాంతంగా ఉంది, కానీ నైట్ అయితే చాలా క్రౌడ్ ఉంటుందండి. అప్పుడు అస్సలు ఎక్కలేము. ఇక్కడ వ్యూ చూసారా, చాలా బాగుంది కదా. ఇక్కడ నుంచి కొద్ది దూరం వాకింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్తే సస్పెన్షన్ బ్రిడ్జి వస్తుంది. లెఫ్ట్ సైడ్ చూసారా, చాలా షాపులు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేస్తారండి. ఇంకా వచ్చేసాం. ఇదేనండి సస్పెన్షన్ బ్రిడ్జ్. రండి చూసేద్దాం. ఇక్కడ చూసారా, అటువైపు వాకింగ్ చేసే వాళ్ళని కూడా వీడియో తీస్తున్నారు మా వారు. ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి సస్పెన్షన్ బ్రిడ్జి ఎక్కేసి దిగేద్దాం రండి. మేము రీసెంట్గా డ్రోన్ తీసుకున్నామండి. దాంట్లోనే ఈ వీడియోస్ అన్నీ షూట్ చేశాము. ఈ వీడియోని ముందుగా నేను కూడా చూడలేదండి. మీతో పాటే నేను చూస్తున్నాను. ఈ వాటర్ చూస్తుంటే మీతో ఒకటి చెప్పాలనిపించిందండి. నాకు వాటర్ అంటే చాలా భయం. వాటర్లోకి అస్సలు దిగను. మా వారు పిల్లలు దిగినా కూడా ఊరుకోనండి. చాలా గొడవ చేసేసి తీసుకొచ్చేస్తూ ఉంటాను. వాళ్ళ ముగ్గురికి స్విమ్మింగ్ వచ్చండి, నాకు రాదు. నాకు నేర్పించాలని చాలాసార్లు ట్రై చేశారు, కానీ చెప్పాను కదండి, నాకు నీళ్ళంటే చాలా భయం అని. అందుకని ఎప్పుడూ నేర్చుకునే సాహసం కూడా చేయలేదు. సస్పెన్షన్ బ్రిడ్జి పక్కనే ఫుడ్ కోర్ట్ ఉంటుందండి. ఇదిగోనండి ఫుడ్ కోర్టు. దీంట్లో మనకి రకరకాల ఫుడ్స్ ఉంటాయి. ఈవినింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చేసాము. ఇంకా తిరిగింది చాలు, ఇంటికి వెళ్ళిపోదాం అన్నానండి. ఇంకా ఇంటికి బయలుదేరిపోయాము. ఓకే, అందరికీ బాయ్ అండి. ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంటికి వెళ్తుంటే మా వారు ఏమైనా తింటారా అని అడిగారు. అయినా కానీ మేము ఆల్రెడీ టిఫిన్స్ చేసేసే వెళ్ళామండి. బాబిక్యూ ప్రైమ్లో ఆగి టీ తాగాము. నాకు కానీ లీలా గారికి కానీ టీ కాఫీ అలవాటు ఉండదండి. ఎప్పుడైనా ఒకసారి తాగుతాము. ఇక్కడ ఒక చోట రైల్వే స్టేషన్ దగ్గర చాలా బాగుంటుందండి టీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. మీ లీలాకృష్ణ మ్యూజిక్ బ్లాగ్స్. ఓకే, బాయ్ అండి.